దేవో దానాద్వా. చూడండి, దానము చేసేవారు దేవతలు. అయితే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే శాస్త్రంలో, ఎవరైతే దాన గుణం కలిగి ఉంటారో, దానాన్ని చేస్తుంటారో అటువంటి మనుష్యులు దేవతలు. అయితే ఇక్కడ పాత్ర అపాత్రలను ఎరిగి దానం చేయాలి. అయితే ఇక్కడ దానం ఎవరికి చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. పాత్ర అపాత్ర, అపాత్ర దానం లేదు పాత్ర దానం అనేది మనం తెలుసుకొని చేయాలి. అనర్హులకు దానము చేస్తే దాత కూడా నష్టపోతాడు. నువ్వు ఎవరికంటే తాగుడుబోతులకు, వ్యభిచారులకు, అజ్ఞానులకు, అవిద్వాంసులకు దానం చేస్తే నువ్వు చేసినటువంటి ఆ దాత కూడా నష్టపోతాడు. నువ్వు దానం బాగానే చేశావు, అయితే ఎవరికి చేశావు అది ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ అవిద్వాంసులకు, మూర్ఖులకు, అజ్ఞానులకు, పామరులకు, తర్వాత దొంగలకు దానం చేస్తే నువ్వు చేసినటువంటి దానము దాత కూడా నష్టపోతాడు. కాబట్టి అపాత్ర దానం చేయకూడదు, పాత్ర దానం మాత్రమే చేయాలి. అంటే వేద విద్వాంసులకు, ధర్మ ప్రచారానికి, అలాగే పండితులకు, గురువులకు, సద్గురువులకు దానం చేయాలి. ఓం